అసహాయులకు నిత్యం భరోసానిస్తూ విద్యార్థులకు ఉద్యోగులకు తామున్నానంటూ అండగా నిలిచి కొండంత వెన్నుదండుగా ఖమ్మం ఎస్సీ డిప్యూటీ డైరెక్టర్ కస్తాల సత్యనారాయణరావు నిలుస్తున్నారు. మార్ముల గ్రామం కొండ నుంచి ప్రారంభమైన ప్రస్థానం రాష్ట్ర స్థాయి వరకు విద్యా వెలుగులు నింపారు. హాస్టల్ వార్డెన్ గా ఉద్యోగ ప్రస్థానాన్ని మొదలుపెట్టిన కస్తాల సత్యనారాయణ అంచెలంచెలుగా ఎదిగి ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ జిల్లా అధికారిగా బాధ్యతలు నిర్వహిస్తూ అటు విద్యార్థులకు ఇటు ఉద్యోగులకు ఆసరగా నిలుస్తున్నారు. ఉద్యోగులందరినీ ఏకతాటిపైకి తీసుకుని వచ్చి వారి సమస్యల పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వంతో అనుసంధానంగా ఉంటూ టీజీఓఎస్ జిల్లా అధ్యక్షునిగా అన్ని వర్గాల ఉద్యోగాల సంక్షేమానికి అలుపెరుగని కృషి చేస్తున్నారు. పేద విద్యార్థులకు వసతి గృహాలలో నాణ్యమైన వడంలో అందించడానికి హెచ్డబ్ల్యూఓలతో కలిసి సమిష్టి కృషి చేసి విద్యార్థుల్లో విద్యా వెలుగులు నింపడానికి సత్యనారాయణ నిర్వహిస్తున్న కృషి ఉద్యోగులందరికీ మార్గదర్శకంగా నిలుస్తుంది. మారుమూల ప్రాంతం నుంచి ఒక రాష్ట్ర స్థాయిలో ఒక ఉన్నత స్థాయిలో జిల్లా స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తిగా మరి ఇప్పటికీ దాదాపుగా 23 సంవత్సరాల పాటు సుదీర్ఘంగా సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో తన సేవలను అందించి మరి నెల 31న పదవి పొందుతున్నటువంటి డిప్యూటీ డైరెక్టర్ మరి కస్తాల సత్యనారాయణ గారు మరి దాదాపుగా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో దాదాపుగా విద్యార్థులు అటు తల్లిదండ్రులకి మరి వారికి ఆదర్శంగా నిలబడుతూ ఒకవైపున అధికారుల నుంచి లేదా రాజకీయ పార్టీల నుంచి విద్యార్థి సంఘాల నుంచి విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి కూడా అనేక మన్ననలు పొంది ఇప్పటికి దాదాపుగా ఇప్పటికీ 34 సంవత్సరాల పాటు దాదాపు సుదీర్ఘంగా సేవలను అందించి మరి తను రిటైర్మెంటు కాబోతున్నారు. దీనికి సంబంధించి అసలైన ప్రస్థానం ఏ విధంగా మొదలైంది, వారు దీంట్లో మరి వారు ఎదుర్కొన్నటువంటి ఒడిదొడుకులు ఏ విధంగా ఉన్నాయి, వారు సంతృప్తినిచ్చినటువంటి ఏ ఉన్నాయి, ఇబ్బందులు ఏమున్నాయి అనేటువంటి విషయాల్ని వారి మాటల్లో అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ముందుగా ఈ డిపార్ట్మెంట్లోకి వచ్చిన తర్వాత మొదటగా మీరు ఎక్కడ జాయిన్ అయ్యారు, ఎట్లా అనిపించింది మీకు అసలు? ఫస్ట్ మీ టీవీకి నా శుభాభినందనలండి. మొట్టమొదట నేను 1/9/91 నాడు ఖమ్మం జిల్లాలో లక్ష్మీ పార్థసారథి భాస్కరన్ గారి చేతులతో అపాయింట్మెంట్ ఆర్డర్ డిఎస్సి ద్వారా జరిగిన అపాయింట్మెంట్ ఆర్డర్ తీసుకొని వాజేడులో జాయిన్ అవ్వడం జరిగింది. ఫస్ట్ వాజేడు అప్పటికి ఇక్కడ మా స్వగ్రామం నుంచి కొండకుడిమ వైరా మండలం నుంచి భద్రాచలం 110 కిలోమీటర్లు ఉంటే అక్కడి నుంచి వాజేడు వెంకటాపురం అనేది 130 కిలోమీటర్లు భద్రాచలం నుంచి ఉండేది. ఇక్కడ సుమారు ఒక 8 గంటల పాటు అంటే భద్రాచలం నుంచి మొత్తం సింగిల్ రోడ్డే ఉండేది వాజేడు వరకు కూడా. మధ్యలో కొన్ని వాగులు అవి ఉండటం, అట్లా ఉండటం వల్ల బస్ జర్నీ కూడా చాలా స్లోగా జరిగేది. సుమారు 8 గంటల ప్రయాణం, హైదరాబాద్ పోయి మళ్ళీ తిరిగి రావచ్చు, అంత ప్రయాణం సుదీర్ఘంగా ఉండేది. ఫస్ట్ నేను అక్కడ హాస్టల్లో జాయిన్ అయిన తర్వాత ఒక తాటాకుల పాక దాంట్లో మా వసతిగృహ నిర్వహణ జరిగేది. 23 మంది పిల్లలు ఉన్నారు. తర్వాత అది నా అదృష్టవశాత్తు అనుకోవచ్చు, దురదృష్టవశాత్తు అనుకోవచ్చు, నేను జాయిన్ అయిన తర్వాత ఒక 8 డేస్కి ఆ పాక షార్ట్ సర్క్యూట్ అయ్యి కాలిపోవడం జరిగింది. అది ప్రైవేటు వ్యక్తుల దగ్గర కిరాయికి తీసుకోవడం జరిగింది అన్నట్టు. అక్కడ బిల్డింగులు దొరక్క ఆ పాకనే తీసుకొని హాస్టల్ ఓపెన్ చేశారు. ఆ టైంలో నాకు లక్కీగా తహసీల్దార్ గారు, ఎంపీడీఓ గారు నివాసం ఉండటానికి క్వార్టర్స్ నిర్మించి ఉన్నారు. నేను పోయి అక్కడ రిక్వెస్ట్ చేయగానే ఆ క్వార్టర్స్లో అప్పుడు డీడీ రామచంద్రరావు గారు ఉన్నారు. డీడీ రామచంద్రరావు గారి ద్వారా అది తహసీల్దార్ గారిని, ఎంపీడీఓ గారిని ఒప్పించి ఆ క్వార్టర్స్లోకే పిల్లల్ని షిఫ్ట్ చేయడం జరిగింది. అప్పటి నుంచి మేము దాని చుట్టూ అక్కడ పొరక దొరుకుతుంది, చుట్టూ కాంపౌండ్ వాల్ చేసి కొబ్బరి చెట్లు వేసి నీట్గా ఏర్పాటు చేసుకొని అక్కడ వసతిగృహ నిర్వహణ సాగించాం. తర్వాత నేను అక్కడి నుంచి 2.5 years అక్కడ పనిచేసి ట్రాన్స్ఫర్ అయ్యే మూమెంట్లో మాకు గవర్నమెంట్ సైట్ కూడా సెలెక్ట్ అయిపోయింది, అక్కడ శాంక్షన్ అయిపోయింది. ఆ సైట్లో ప్రజెంట్ అయితే బ్రహ్మాండమైన బిల్డింగ్ కట్టారు, పర్మనెంట్ బిల్డింగు, ఎక్సలెంట్గా ఉంది. అంటే మీరు సార్ అక్కడ ఏజెన్సీ ప్రాంతం ఒకవైపు మీరు మొదటగా కొత్తగా ఉద్యోగంలో చేరారు, ఆ ప్రాంతం పూర్తిగా ఏజెన్సీ ఉండడం వల్ల ఏమైనా కొంత భయం వాతావరణం కనిపించింది? మామూలుగా చాలా భయం ఉంది. మా పేరెంట్స్ కూడా, మా మిస్సెస్ కూడా కొంచెం భయపడ్డారు. ఎందుకంటే మేము అక్కడికి వెళ్ళడానికి ముందు కొద్ది రోజుల క్రితమే అక్కడ ఒక సీతాపతిరాజు గారని ఆయన్ని చంపేయటం, తర్వాత అక్కడ పోలీస్ స్టేషన్ని
నక్సల్స్ ఫైర్ చేయటం, తర్వాత అక్కడ గుమ్మడిదొడ్డి, ఆ తర్వాత పేరూరు, ఆ సరౌండింగ్స్ మొత్తం కూడా కంప్లీట్గా చెర్ల ఇవన్నీ కూడా వెంకటాపురం నక్సల్స్ తోటి వాళ్ళ పరిహాక ప్రాంతంగా ఉండటం, ఎక్కువ మంది వాళ్ళు ఉంటారని చాలామంది భయపెట్టారు. ప్లస్ నాకు కూడా మా పేరెంట్స్కి కూడా కొంచెం భయం వేసింది. కానీ మేము అక్కడికి వెళ్ళిన తర్వాత హాస్టల్ పరిస్థితుల్లో ఎలాంటి ప్రాబ్లమ్ను కూడా ఎదుర్కోలేదు. అక్కడ హ్యాపీగా 2.5 years నేను సక్సెస్ఫుల్గా చేసా. ఫస్ట్ 1 month కొంచెం భయం వేసింది, ఎందుకంటే ఆయన చంపేయటం, ఫైర్ పోలీస్ స్టేషన్ కాల్ చేయటం, మా హాస్టల్ ఫైర్ అవ్వటం, ఇదంతా కొంచెం బ్యాడ్ పీరియడ్గా నడుస్తుందేమని చెప్పి కొంచెం భయపడ్డాం. తర్వాత ఎక్సలెంట్గా మేము హాస్టల్ ఇంప్రూవ్ చేసినాం. మా అధికారులు పూర్తి సహకారం ఇచ్చారు. అక్కడ ఉన్న తహసీల్దారు, ఎంపీడీఓ గారు కూడా మంచి సహకారం ఇచ్చారు. మా ఏఎస్డబ్ల్యూ గారు నరసింహస్వామి గారు అని ఉండేవారు, ఆ సారు కూడా మంచి గైడ్ చేస్తూ మంచిగా అక్కడ స్ట్రెంత్ని మేము 75-80 వరకు అకామిడేషన్ ఎంతవరకు సరిపోద్దో అంతవరకు కూడా అకామిడేట్ చేయగలిగాం. ఆ ముందు జాబుకు పోవటానికి మా ఫాదరు, మా తాతయ్య గారు, మా మదరు వీళ్ళందరూ ఖచ్చితంగా ఏదో ప్రభుత్వ ఉద్యోగం చేయాలి. మా తాతగారు కూడా మాలీ పటేల్, పోలీస్ పటేల్ చేసేవారు. మా నాన్నగారు కూడా ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నారు. మా ఫాదర్ ఉపాధ్యాయ వృత్తిలో ఉండటం వల్లే ఖచ్చితంగా మంచి కాలేజీలో చదివించాలనే ఉద్దేశంతో మాకు వ్యవసాయం ఉండేది కొండగూడెం వైరా మండలంలో. ఆ వ్యవసాయ పనులన్నీ మా మదరుకి, మా తాతయ్య గారికి అప్పచెప్పి మా ఎడ్యుకేషన్ కొరకే కొత్తగూడెం మా ఫాదర్ షిఫ్ట్ అయ్యారు. మా అన్నయ్యల డిగ్రీలు, నాది ఇంటర్మీడియట్ డిగ్రీ 5 years కూడా రామచంద్ర కాలేజీలోనే చదువుకోవడం జరిగింది. నాకు చదువు మీద పెద్ద ఇంట్రెస్ట్ ఉండేది కాదు, ఎక్కువ వ్యవసాయం మీదనే ఎక్కువ ఇంట్రెస్ట్ ఉండేది. కాకపోతే మా ఫాదరు ఈ వ్యవసాయానికి అడాప్ట్ అయిపోతారనే భయంతో నన్ను దూరంగా తీసుకెళ్ళటం, అక్కడ చదివించడం, తర్వాత బీఈడీ చేయించడం, దూర విద్య ద్వారా నేను పీజీ చేయటం, ఈ సక్సెస్ వచ్చింది. అక్కడ నుండి 2.5 సంవత్సరాల తర్వాత ముచ్చెర్ల జాస్తిపల్లికి ట్రాన్స్ఫర్ అయ్యాం. అప్పుడు దామోదర్ రెడ్డి గారు, మన సమ్మాన్ చంద్రశేఖర్ గారు వాళ్ళందరూ కూడా మంత్రులుగా ఉన్నారు. అంత దూరం ఎందుకు పనిచేస్తున్నాం అని అంటే అక్కడ పోస్టింగ్ ఇచ్చారు కాబట్టి నాకు అక్కడ మంచిగా ఉంది, అక్కడ పనిచేస్తున్నాను. జనరల్ ట్రాన్స్ఫర్స్ వచ్చినాయి. ఆ ట్రాన్స్ఫర్స్లో నాకు అవకాశం దొరికింది. ముచ్చెర్ల జాస్తిపల్లికి నేను ట్రాన్స్ఫర్ చేయించుకోవడం జరిగింది. అక్కడ ముచ్చెర్ల జాస్తిపల్లి నుంచి ఒక 8 years అక్కడ పనిచేసిన తర్వాత నెక్స్ట్ మళ్ళీ ఖమ్మం హ్యాండిక్యాప్ డిపార్ట్మెంట్కి డెప్యుటేషన్ మీద వెళ్ళటం జరిగింది. హ్యాండిక్యాప్ డిపార్ట్మెంట్లో కూడా 1 year పనిచేసిన తర్వాత మన సోషల్ వెల్ఫేర్ హాస్టల్ దాంట్లో నేను హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్గా పనిచేశాను. 2006 నవంబర్ వరకు అక్కడ పనిచేశాను. 2006 నవంబర్ తర్వాత నేను మరిపేడ బంగ్లా వరంగల్ డిస్ట్రిక్ట్కి అక్కడ వెళ్ళటం జరిగింది. అక్కడ ఒక 7 నెలలు చేసిన తర్వాత మళ్ళీ నాకు నా సీనియర్స్ ఎవరో అప్పుడు ఏసీబీ ట్రాప్ అయిపోయి సస్పెండ్ అయ్యారని 10 సంవత్సరాల తర్వాత ఉద్యోగం ఇస్తున్నారని చెప్పి వారికి అక్కడ అకామిడేట్ చేయడం కోసం నన్ను షిఫ్ట్ చేసి భద్రాచలం అసిస్టెంట్ సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్గా ఇచ్చారు. భద్రాచలంలో కూడా నేను హ్యాపీగా ఆ భద్రాచలం ఏరియా, తర్వాత కొత్తగూడెం ఏరియా, వాజేడు, వెంకటాపురం అంటే మళ్ళీ భద్రాచలం ఏజ్డబ్ల్యూగా అక్కడికి వెళ్ళా అంటే నేను మళ్ళీ నా పాత ప్లేసెస్ అన్నీ వాజేడు, వెంకటాపురం, చెర్ల, దుమ్ముగూడెం ఇవన్నీ కూడా నేను విజిట్స్కి వెళ్ళటానికి కుదిరేది. నేను హ్యాపీగా చేశా. అక్కడ కూడా 8 years తర్వాత ఒక 2.5 years కొత్తగూడెం అసిస్టెంట్ సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్గా చేసి మధిర నెక్స్ట్ ఏఎస్డబ్ల్యూ పీరియడ్లో లాస్ట్గా మధిర చేస్తూ ఇన్ఛార్జి డిప్యూటీ డైరెక్టర్గా ఖమ్మంలో పనిచేశాను. ఆ కంటిన్యూషన్లోనే నాకు డిస్ట్రిక్ట్ సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్గా ప్రమోషన్ వచ్చింది. ఆ తర్వాత వెంటనే మళ్ళీ డిప్యూటీ డైరెక్టర్ వచ్చింది. దాదాపు నేను ఇప్పుడు 2017లో లోకేష్ కుమార్ గారి ఆదేశాలతోటి నేను ఇన్ఛార్జి డిప్యూటీ డైరెక్టర్గా జాయిన్ అయ్యి ఏఎస్డబ్ల్యూ క్యాడర్లో డిప్యూటీ డైరెక్టర్గా, ఈడీఎస్సీ కార్పొరేషన్గా, తర్వాత వైరా మండల మున్సిపాలిటీ స్పెషల్ ఆఫీసర్గా, వైరా మండల స్పెషల్ ఆఫీసర్గా అట్లా పనిచేస్తూ నేను ఇప్పుడు 2025 ఆగస్టు వరకు కూడా ఇదే ఖమ్మం జిల్లాలో ప్రతి జిల్లా కలెక్టర్ గారితో నేను అవార్డ్స్ తీసుకుంటూ, జిల్లా కలెక్టర్ గారు మా కమిషనర్ ఆఫీస్ నుంచి ఉన్నతాధికారులు ఎవరైతే ఆదేశాలు ఇచ్చారో ఆ ఆదేశాన్ని ఇప్పటిదాకా నేను తూచా తప్పకుండా పాటించా. నా నమ్మకం ఇంతకాలం నేను ఇక్కడ ఉండటానికి నాకు అవకాశం కలిగిందంటే ఏ అధికారైనా నాకు ఒక పని అప్పచెప్తే ఆ పని తక్షణమే ఆ పని పూర్తయ్యేంత వరకు మరి వేరే దగ్గరికి వెళ్ళకుండా ఆ పనినే పూర్తి చేసేవాడిని. అంటే ఈ 34 సంవత్సరాల సక్సెస్లో
అంటే మీ వెనకాల ఎవరున్నారు అసలు? అంటే అధికారులు లేదా విద్యార్థుల తల్లిదండ్రులు ఎంత ఉన్నారుగా, ఎవరు ప్రధానంగా మీకు ప్రోత్సాహం ఇచ్చారు? నేను చాలా హ్యాపీగా ఏంటంటే మా ఫ్యామిలీ, మా మిస్సెస్ కూడా చైతన్య కాలేజీలో తను అకౌంట్స్ ఆఫీసర్గా పనిచేసేది, కొంతకాలం ప్రిన్సిపాల్గా అకాడమిక్ ప్రిన్సిపాల్గా పనిచేశారు. ఆమె సహకారం పూర్తిగా ఉండేది. ఎందుకంటే నా ఉద్యోగ విషయంలో నాకు ఎలాంటి ఇంట్లో పని, పిల్లలు చదివించే దగ్గర నుండి ఆ ఇంట్లోకి తీసుకొచ్చే పని, ఏ వస్తువులైనా కానీ నేను అసలు ఒక్కరోజు కూడా ఇంటి పని అనేది ముట్టుకునేటని కాదు. మొత్తం ఇంటికి సంబంధించిన పని, పిల్లల ఎడ్యుకేషన్ అప్ టు వాళ్ళ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇంజనీరింగ్ అయిపోయేంత వరకు కూడా మా మిస్సెస్ తను చదువుకుంటూ, నేను డిగ్రీ సెకండ్ ఇయర్లు, తను ఇంటర్మీడియట్ పాస్ అయిన తర్వాత మాకు మ్యారేజ్ అయింది. తను కూడా పోస్ట్ గ్రాడ్యుయేషను, తెలుగు పండిట్ ట్రైనింగు, బీఈడి కంప్లీట్ చేస్తూ పిల్లల్ని చదివించుకుంటూ మా మిస్సెస్ కూడా చదువుకున్నది. నేను వాజేడు వెళ్ళిన తర్వాత నాకు సెప్టెంబర్లో జాబ్ వచ్చింది. అక్టోబర్లో మా పెద్ద బాబు ఉన్నారు. తర్వాత నేను సక్సెస్కి మెయిన్ నా మనసులో ఉన్న కాన్సెప్ట్ ప్రకారం నాకు చాలా హ్యాపీగా జిల్లా కలెక్టర్ గారు కానీ, మా డిప్యూటీ డైరెక్టర్లు, నేను హెచ్డబ్ల్యూ పీరియడ్లో చేస్తున్నప్పుడు కానీ మాకు నా పై ఉన్న అధికారులు, డిప్యూటీ డైరెక్టర్స్ కానీ, డిస్ట్రిక్ట్ వెల్ఫేర్ ఆఫీసర్స్ కానీ, కలెక్టర్ గారు కానీ, అన్నిటికంటే మెయిన్ నా బ్రెయిన్లో ఉన్న కాన్సెప్ట్ని నేను 2017లో డిస్ట్రిక్ట్ ఆఫీసర్కి వచ్చిన తర్వాత, అంతకంటే ముందు కూడా నాకు ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా భద్రాచలం కానీ, కొత్తగూడెం కానీ నాకు చాలా సహకరించడం అంటే, నేను నా మనసులో ఏముండేదంటే ప్రభుత్వం నుంచి ఏదైనా ఒక ఆదేశం వస్తే దాన్ని పబ్లిక్లోకి తీసుకెళ్ళాలి. నేను చాలా కాలనీస్ వెళ్ళేవాడిని, చాలా స్కూల్స్కి వెళ్ళేవాడిని. అక్కడ పబ్లిక్లో పేరెంట్స్లో అవేర్నెస్ లేదు. ఇప్పుడు బెస్ట్ అవైలబుల్ స్కీమ్ ఉంది, కార్పొరేట్ కాలేజెస్ ఉన్నాయి, ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ ఉంది, ఇవన్నీ కూడా అప్పట్లో ఉండేవి. ఇవన్నీ కూడా పబ్లిక్కి తెలియక చాలామంది అర్హత ఉండి కూడా దరఖాస్తు చేసుకునేవాళ్ళు కాదు. ఇప్పుడు బిఏఎస్ బెస్ట్ అవైలబుల్ స్కూల్ అయితే మాకు 60 సీట్లుంటే 62, 63 అప్లికేషన్లు వచ్చేది. ఈరోజు ఒక్క సీట్కి 10-12 మంది కాంపిటీషను. దీని అంతటికీ నాకు హెల్ప్ జరిగింది ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా ఆర్గనైజేషన్స్, కుల సంఘాలు కానీ, పీడిఎస్సీ కానీ, ఎస్ఎఫ్ఐ కానీ, ఏఎస్ఎఫ్ఐ కానీ. మాకు ఈ జీవో వచ్చింది. ఇప్పుడు అంబేద్కర్ ఓవర్సీస్ విద్య అనేదాన్ని ప్రతి విద్యార్థికి 20 లక్షల ఫీజు గవర్నమెంట్ చెల్లిస్తుంది. దాన్ని నేను 2017లో జాయిన్ అయినప్పుడు సంవత్సరానికి 1-2 చేసేవాళ్ళం. ఇప్పుడు కాంపిటీషన్ పెరిగి అప్లై చేసుకున్న వాళ్ళందరికీ రాని పరిస్థితిలోకి వచ్చింది. అంటే కంప్లీట్గా ఈ ఆర్గనైజేషన్స్ కావచ్చు, ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా, తర్వాత నా దగ్గరకు వచ్చే ప్రతి ఒక్కళ్ళకి కూడా నేను వాళ్ళకి చెప్పేటోడిని. తర్వాత మేము ఫ్లెక్సీలు తయారు చేసి మండల ఆఫీసుల్లో దాన్ని డిస్ప్లే చేయటం, లేకపోతే విలేజెస్ దగ్గర ఎక్కడైతే ఫోర్స్ఫుల్ కాంపిటీషన్ ఉంటుందో అక్కడ పెట్టడం. మేమైతే 100% సక్సెస్ అయినాం. తర్వాత హాస్టల్స్లో బంకర్ బెడ్స్, మా బాబుని నారాయణలో జాయిన్ చేయడానికి వెళ్ళాను నేను ఇంటర్మీడియట్లో. అక్కడ బంకర్ బెడ్, పరుపు అవన్నీ చూసిన తర్వాత నాకు ఏదన్నా దేవుడు ఇలాంటి అవకాశాన్ని కల్పిస్తే మా హాస్టల్ పిల్లల్ని కూడా ఇట్లా చేసుకోవడానికి అవకాశం ఉంటుంది కదా అని మనసులో అనుకున్నా. దేవుడి దయ వల్ల నాకు 2017లో నవంబర్లో అలాంటి అవకాశం వచ్చింది. డిసెంబర్లోనే మేము అప్పుడు మన వినయ్ కృష్ణారెడ్డి గారు జాయింట్ కలెక్టర్గా ఉన్నారు. కలెక్టర్ గారు లోకేష్ కుమార్ గారి పర్మిషన్తో ఫస్ట్ నేను చేసిందే అదే బంకర్ బెడ్, డైనింగ్ టేబుల్స్, మ్యాట్రిక్స్, ఏమైతే పిల్లలకి ప్రైవేట్ కాలేజీలో చదువుకునే పిల్లలకి ఏ సౌకర్యాలు అయితే ఉంటాయో అవన్నీ ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో మేము అట్లా హెల్ప్ తీసుకొని చేసినాం. తర్వాత హాస్టల్స్లో ఉన్న రిపేర్లకు కూడా మా అప్పుడు కమిషనర్ గారు యోగితారాణ మేడం ఉన్నారు. మేడంతో సహకారంతో కూడా ప్రతి హాస్టల్కి 5 లక్షల రూపాయలు తీసుకొని మైనర్ రిపేర్ చేసి స్టూడెంట్స్కి ఎలాంటి ఇబ్బంది కలగకుండా. నాకు మెయిన్ అదృష్టం ఏంటంటే నేను అపాయింట్ అయిన దగ్గర నుంచి ఏ కేటర్లోనైనా కానీ ఫుడ్ పాయిజన్ అనే వర్డ్ ఎక్కడైనా జరిగితే వినటం తప్ప నేను పనిచేసే పరిధిలో కానీ సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో నా పరిధిలో ఉన్న హాస్టల్స్లో కానీ ఎక్కడా కూడా జరగలేదు. తర్వాత స్కాలర్షిప్స్ కూడా ప్రతి స్కాలర్షిప్ని ప్రీ మెట్రిక్ స్కాలర్షిప్ కావచ్చు, పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్ కావచ్చు, గతంలో మేనేజ్మెంట్ వాళ్ళే వచ్చి ఇక్కడికి మా ఆఫీస్లో హార్డ్ కాపీ సబ్మిట్ చేసి స్కాలర్షిప్ శాంక్షన్ చేసుకునేవాళ్ళు. 2017లో నేను వచ్చిన తర్వాత నవంబర్ నుంచి మా హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ సహకారంతో కాలేజీకి మేమే వెళ్ళి వాళ్ళ హార్డ్ కాపీస్ తీసుకొచ్చి ప్రతి పిల్లోడికి స్కాలర్షిప్ మా దగ్గరికి వచ్చిన తర్వాత 24 అవర్స్లో ప్రతి పిల్లోడికి కూడా స్కాలర్షిప్ శాంక్షన్ అయ్యే విధంగా మా వంతు ప్రయత్నం మేమేమైతే చేయాలో దాన్ని ఎలాంటి పెండింగ్ లేకుండా సక్సెస్ఫుల్గా పూర్తి చేయగలిగినాం ఈ రోజు వరకు కూడా. ఈ జిల్లాలో సార్ ఇప్పటికీ హెచ్డబ్ల్యూఎస్ మీకు అంటే మీరు పనిచేస్తున్న మీ ప్రస్థానంలో వారి సహకారం ఎట్లుంటుంది?
హెచ్డబ్ల్యూఎస్ 100% సహకరిస్తారు. కాకపోతే మేము కూడా ప్రతి మా మంత్లీ రివ్యూ మీటింగ్లో కొంతమంది భయపెడితే కొంచెం గట్టిగా మాట్లాడితే మాట వినేటోళ్ళు ఉంటారు, కొంతమంది సెంటిమెంట్కి చెప్తే వాళ్ళు ఉంటారు. కాబట్టి నేను ఒకే మాట ఒకటి చెప్పేటోళ్ళు వాళ్ళకి, మనం ఆరోగ్యంగా ఉండాలన్నా, మన పిల్లలు మంచిగా చదువులు రావాలన్నా, మనందరం హ్యాపీగా ఉండాలంటే మన చేతిలో ఉన్న పని భోజనం, పిల్లల్ని చదివించడం. అంటే ఒక హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ బాధ్యత. నేను హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్గా పనిచేసింది కాబట్టి తల్లిదండ్రికి ఏ రోల్ అయితే ఉంటుందో హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్కి అన్ని రోళ్ళు ఉంటాయి. అన్నం పెట్టే అయిపోయింది, లేకపోతే చదివిచ్చా అయిపోయింది కాదు. ఆ పిల్లోడు అభివృద్ధిలోకి రావడానికి అతని ప్రవర్తన ఏ విధంగా ఉండాలనే దగ్గర నుంచి తల్లిదండ్రుల పాత్ర మొత్తం పోషించాలని చెప్తూ, మనం ఎప్పుడైతే ఆ పిల్లోడిని ఆ రకంగా మనం తయారు చేస్తామో దేవుడు మనకి మంచి సహకరిస్తారు, మన పిల్లలు మంచిగా సెటిల్ అవుతారు, మనకి మంచి ప్రమోషన్లు వస్తాయి, మనం ఆరోగ్యంగా ఉంటామని సెంటిమెంట్గా కూడా చెప్పేటోడిని. నేను ఖచ్చితంగా హాస్టల్స్ విజిట్ చేస్తే అక్కడ ఏమి జరుగుతుంది అంటే గిన్నెలు శుభ్రంగా అడుగుతున్నారా లేదా, అంటే ఫుడ్ పాయిజన్ అనేది ఖచ్చితంగా యూటిలిటీస్ గిన్నెలు ఏవైతే ఉన్నాయో వాటిని శుభ్రం చేయకపోవటం వల్లే పిల్లల చేతులు సరిగ్గా గడుక్కోకపోవటం, ఇలాంటివన్నీ కూడా చిన్న చిన్న విషయాలే. అవన్నీ చేసేటోళ్ళం. నేను భద్రాచలం హెచ్డబ్ల్యూలో ఉండగా, నేను హెచ్డబ్ల్యూలో ఉండగా ఏం చేస్తున్నానంటే ప్రతి సెకండ్ సాటర్డే బటన్స్ డే అని ఒకరోజు, తర్వాత గోల్డ్ కత్తిరించుకోవడానికి ఒకరోజు, కటింగ్కి ఒకటి అట్లా పెట్టుకొని సెకండ్ సాటర్డే సండేస్ రోజు ఈ కార్యక్రమం పెట్టుకుని ఉంటాను. దాన్నే నేను ఏఎస్డబ్ల్యూ అయిన తర్వాత అసిస్టెంట్ సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్కి కానీ డిస్ట్రిక్ట్ ఆఫీసర్ అయిన తర్వాత కూడా అవే పాటిస్తూ ఖచ్చితంగా అప్పుడు జనరల్గా వర్కర్స్ ఏం చేస్తారు, గిన్నెలు కడుగుతారు మంచిగా సర్ఫ్ పెట్టి, కానీ ఆ సర్ఫ్ పోయేటట్టు కడగరు, గిన్నెలు మసిపోయేటట్టు గిన్నెలు మొత్తం క్లీన్ చేస్తారు సర్ఫ్ పెట్టి. కానీ ఆ సర్ఫ్ పోయేలా కడకపోయినా కానీ దానివల్ల కూడా చిన్న చిన్న విషయాలు ఇవన్నీ, అంటే ప్రతి ఒక్కరిలో కూడా ఒక అవగాహన కలగాలనే ఉద్దేశంతో నేను మాట్లాడుతున్నది. అవి నేను ప్రతి మీటింగ్లో కూడా కలెక్టర్ గారు కూడా మాకు ఏసీఎల్బీ మేడం శ్రీజా మేడం కూడా డెమో ఇప్పించారు. డెమో ఇప్పించిన రోజు కూడా ఆ రోజు కూడా మేము ఇట్లా చేసినాం. అయితే ప్రతి పనికి కూడా నాకైతే జిల్లా కలెక్టర్ గారు ఎక్కడ ఏ కలెక్టర్ గారి నుంచి కూడా నేను చిన్న ఇబ్బంది అయితే పడలేదు. నాకేదన్నా నా మీద కొంతమంది ఎలిగేషన్ చేసి ఉండొచ్చు, ఎలిగేషన్ చేసినా కానీ ఆ ఎలిగేషన్ని కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్తే వాస్తవాలు సార్కు తెలుసు కాబట్టి ఆ వాస్తవాన్ని పరిగణలోకి తీసుకునేది. నన్ను ఎక్కడా కూడా నేను ఇబ్బంది పడిన పరిస్థితి నా సర్వీస్ మొత్తంలో నా పేరెంట్స్ సైడ్కి కానీ మా ఫ్యామిలీ సైడ్కి కానీ, మా ఫ్యామిలీ సపోర్ట్ అయితే ఇక ఆఫీసర్ సపోర్ట్ 100% ఉండేది. అట్లా మీది కూడా మాకు ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా సహకారం కూడా సక్సెస్ఫుల్గా ఉంది. అన్నిటికంటే మెయిన్ మా పేరెంట్స్ ఫస్ట్లో మాకు గైడ్ చేసేటోళ్ళు. పూర్ పీపుల్కి మనం హెల్ప్ చేస్తే వాళ్ళని ఎవ్వరు మర్చిపోరు కాబట్టి వాళ్ళకి చేయాలి. మా పేరెంట్స్ కూడా మా ఎస్సీ కాలనీలో ఉన్న పిల్లల్ని వాళ్ళని ఎవరైనా ఎడ్యుకేషన్లో ఉంటే వాళ్ళని బుక్స్ కొనియటం. మా మదర్ ఎప్పుడో బుక్స్ కొనిచ్చారు. ఇప్పుడు వాళ్ళ సబ్ ట్రెజరీ ఆఫీసర్గా పనిచేస్తూ వైరాలో కలిసి మీ మదర్ నాకు బుక్స్ కొనిచ్చారు అని చెప్పేవాళ్ళం. దాన్నే నేను కూడా మేము ముగ్గురు బ్రదర్స్, మేము ముగ్గురం కూడా ఇంకొక బ్రదరు మేనేజర్గా చేసి రిజైన్ చేసి మళ్ళీ పొలిటికల్గా వచ్చి సర్పంచ్గా కూడా పనిచేశారు. ఇంకో బ్రదర్ డిప్యూటీ తహసీల్దార్కి రిటైర్డ్ అయ్యారు పోయిన మేలో అని. కానీ మేము ఎవరం కూడా పిల్లలు చదువుకునే వాళ్ళు ఉంటే వాళ్ళకి సపోర్ట్ చేయటం, ఏదైనా కాలేజీల్లో ఉంటే వాళ్ళ కాలేజీ వాళ్ళని రిక్వెస్ట్ చేయటం. డిపార్ట్మెంట్ కూడా ఇది సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్. హాస్టల్ కొంతమంది పిల్లలు వస్తారు అడ్మిషన్స్ కొరకు, బీసీ వెల్ఫేరా ట్రైబల్ వెల్ఫేరా లేకపోతే మైనార్టీయా చూసేది కాదు. అందరికి ప్రిన్సిపాల్స్ని కానీ స్పెషల్ ఆఫీసర్స్ని కానీ ఆర్సీఓస్ని కానీ రిక్వెస్ట్ చేసి వాళ్ళ దగ్గర సీటు పిల్లలు కోరుకునే విధంగా అక్కడ అవకాశం కల్పించడానికి ఏర్పాటు చేసేటోళ్ళం. మా స్టాఫ్ కూడా నాకు ఎంత సహకరించేటోళ్ళు అంటే ఒక సత్తుపల్లి నుంచి అక్కడి నుంచి అసురాపేట నుంచి కూడా వచ్చేటోళ్ళు పేరెంట్స్. వాళ్ళకి పలానా రెసిడెన్షియల్ స్కూల్ అంటే తెలిసేది కాదు, టేకులపల్లి అన్న దానవాయిగూడెం అన్న. మా స్టాఫ్ని పోయి మీరు ఆ స్కూల్ చూపెట్టి ప్రిన్సిపాల్ గారి దగ్గర మాట్లాడరమ్మంటే వాళ్ళ సొంత బైక్తో వాళ్ళ పెట్రోల్తో తీసుకెళ్ళి అక్కడ తీసుకొని దింపి వచ్చేటోళ్ళు. నేను ఏదైనా ఒక పెట్రోల్కి పైసలు అట్లా ఇవ్వైనా కానీ లేదు సార్ మీరు ఇంత రిస్క్ తీసుకొని వాళ్ళని చేస్తున్నారు కదా మేమే పోయి దింపొస్తామని నా స్టాఫ్ కూడా హెచ్డబ్ల్యూఎస్ కానీ స్టాఫ్ కానీ ఎక్సలెంట్ సపోర్ట్ అండి. అసలు నెవర్ ఫర్గెట్. సార్ అంటే ఇప్పుడు 34 సంవత్సరాల కాలంలో ఈ వృత్తిలోకి వచ్చిన తర్వాత అంటే ఇబ్బందికరమైన పరిస్థితులు వచ్చిన నేపథ్యంలో ఈ ఉద్యోగానికి ఎందుకు వచ్చాననేటువంటిది ఏమైనా భావన కానీ, లేదా అసలు ఈ 34 సంవత్సరాల కాలంలో ఏమైనా ఇబ్బందికర పరిస్థితులు ఏమైనా ఏర్పడ్డాయా? చాలా సందర్భాల్లో ఇబ్బందికరమైన పరిస్థితులు ఏర్పడ్డాయి. కానీ నాకు మా పేరెంట్స్ పెంచిన విధానం ఏంటంటే దేనికి కూడా భయపడకూడదు, సమస్యలను రావటం అనేది కామన్, వాటిని ఎదుర్కోవటం
ఆ సమస్య నుంచి సాల్వ్ చేసుకోవటం, ఆ వచ్చిన సమస్యలో నిజంగా మన ఏమైనా తప్పు ఉందా అనేది మనం ఫస్ట్ నేర్చుకోవాలి. నిజంగా తప్పు ఉంటే దాన్ని ఎట్లా సవరించుకోవాలనేది చేస్తే ఆటోమేటిక్గా ఎంత పెద్ద సమస్య అయినా సాల్వ్ అయిద్దని చెప్పేటోళ్ళు. నేను అదేవిధంగా ప్రవర్తించిన తర్వాత నాకు చాలాసార్లు జిల్లా కలెక్టర్ గారితో కానీ మినిస్టర్స్తో కానీ అవార్డ్స్ రావడం జరిగింది. కానీ నాకు వచ్చిన ప్రతి అవార్డు వెనక కూడా మా హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్స్, నా స్టాఫ్ పనిచేసే విధానాన్ని బట్టే నాకు వచ్చింది. కాకపోతే నేను అడాప్టెడ్ డిపార్ట్మెంట్గా ఉన్నా కాబట్టి ఆ అవార్డు నాకు ఇచ్చారు. కానీ అది నా సొంతంగా నాకు వచ్చిందని అయితే నేను నా ఒక్కడ మూలానే, నా కష్టం మూలానే, నేను చేసిన పనికే వచ్చిందని ఒక్కరోజు కూడా నేను అనుకోలేదు, ఇప్పుడు కూడా అనుకోవట్లేదు. కింద స్టాఫ్ మనకి సక్రమంగా పనిచేసి సక్సెస్ని తీసుకురాగలిగినప్పుడే నేను హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ ఉన్నా కాబట్టి నాకు అవార్డు ఇచ్చారు, అంతే. తప్ప అది నా గొప్పతనం అయితే కాదు. మా స్టాఫ్ మా ఆఫీస్ స్టాఫ్ కావచ్చు, హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్స్ మెయిన్. ఎందుకంటే హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ తన చేతుల్లో లేని బాధ్యతలు ఉంటాయి. పిల్లోడు స్కూల్కి వస్తుంటాడు, మధ్యలో ఏదైనా జరగవచ్చు, పేరెంట్స్ వ్యతిరేకించవచ్చు కొంతమంది. ఇవన్నిటిని కూడా వాళ్ళ పరిధిలో వాళ్ళంతా సవరించుకుంటూ రావటం వల్లే వాళ్ళ చేసిన కృషికే నేను సక్సెస్ఫుల్ అధికారిగా ఉన్నా. నాకు ఇదే జిల్లాలో పనిచేయటం అనేది చాలా గొప్ప అదృష్టం. ఎందుకంటే ఈ జిల్లాలో పనిచేయాలనేది కూడా నీకు ఇక్కడేదో కావాలని స్పెసిఫిక్గా ఉండటం కాదు. మా పేరెంట్స్ మా కొరకు, మాకు అగ్రికల్చర్ ఉన్న మా ఫాదర్ టీచర్ అయినా, మా తాతగారు పట్టువారైనా వాళ్ళు చాలా కష్టపడుకుంటూ, మా మదర్ ఇక్కడ ఉండి మా ఫాదర్ తీసుకెళ్ళి అక్కడ భద్రాచలంలో మా చక్రన్ బ్రదర్ని చదివిస్తూ మమ్మల్ని కొత్తగూడెంలో చదివించుకుంటూ తన కొత్తగూడెంలో ఉండి మా ఫాదరే వంట చేసి పెట్టి మమ్మల్ని అంత కష్టపడి చేశారు. కాబట్టి వాళ్ళని మంచిగా చూసుకోవాలనే భావంతో ఈ జిల్లాలో ఉండాలనే స్వార్థం ఉండేది. తర్వాత మా ఎడ్యుకేషన్లో కూడా మా బావగారు కొండవాళ్ళ కోటేశ్వరరావు గారు ఏ విధంగా చదువుకోవాలి, ఆయన అప్పట్లోనే మధ్యప్రదేశ్ వెళ్ళి ఎంఏ లిటరేచర్ చేయడానికి బయటికి వెళ్ళి చదువుకొని వచ్చిండు. ఆయనకు మంచి పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్, స్టూడెంట్ నుంచే ఆర్గనైజేషన్స్ ఉండేది. ఆయన గారు కూడా గైడ్ చేసేది మాకు ఏ విధంగా ఉంటే బాగుంటుంది అనేది. అట్లే రామిరెడ్డి వెంకరెడ్డి గారి ఫ్యామిలీ, మేము మర్చిపోలేని ఫ్యామిలీస్ అంటే ఈ రెండే. కొండబాల గారు కానీ రామిరెడ్డి వెంకరెడ్డి గారి ఫ్యామిలీ కానీ వీ నెవర్ ఫర్గెట్. ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు అధికారులు ఏ రకంగా అయితే సహకరించారో మా కుటుంబంలో ఎలాంటి ఇబ్బంది లేకుండా, వాస్తవం చెప్పాలంటే మేము మా ఫ్యామిలీ పరంగా మేము అందరం కలిసి మా బ్రదర్స్ కానీ, మా వదినలు కానీ, మా మిస్సెస్ కానీ, మా పిల్లలు అందరూ 5 పిల్లలు, 3 కలిపి, మా పెద్ద అన్నయ్యకి 2, 2 అన్నయ్యకి 1, నాకు మేము ఆర్గ్యుమెంట్ చేసుకున్న సందర్భం లేదు. ఏదన్నా జోక్గా మాట్లాడుకోవటం, నవ్వుకోవటం తప్ప మేము ఆర్గ్యుమెంట్ చేసుకోవటం కానీ కామెంట్ చేసుకోవటం ఒకళ్ళనొకళ్ళు అలాంటి పరిస్థితి రాలేదు. దీనికి మా గైడ్ ఎవరంటే మా మామగారు జగన్నాథం గారు తుమ్మలపల్లి, ఆయన మా రామిరెడ్డి వెంకరెడ్డి గారి ఫ్యామిలీతో అటాచ్మెంట్ ఉండేది. కొండబాల గారు మా సొంత మా మేనత్త గారి కొడుకే కాబట్టి ఆయన వీళ్ళందరూ గైడ్ చేసి అసలు ఎవరితో ఎలా ప్రవర్తించాలనేది వీళ్ళందరూ నేర్పారు. కాబట్టి మేము ఒక సక్సెస్ఫుల్గా అధికారుల సహకారంతో సక్సెస్ఫుల్ అధికారి అయితే పబ్లిక్ తోటి ఏ విధంగా మెలగాలనేది మాత్రం వీళ్ళ దగ్గర నుంచే నేర్చుకున్నాం మేము. వాళ్ళు ఐ నెవర్ ఫర్గెట్ అన్నట్టు వాళ్ళని. అంటే ఈ జిల్లాలో మీరు ఒక అజాశత్రువుగా నిలిచిపోయారు. అంటే గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ఒక ప్రత్యేక గుర్తింపును పొందారు. దీంతో పాటు అంటే జిల్లా స్థాయి అధికారుల మన్ననలు కూడా పొందగలిగారు. వీటితో పాటు జిల్లాలో ఉన్న ఉద్యోగుల సమస్యల మీద కూడా మీరు గలం ఇప్పారు, వారికి నాయకత్వం వహించారు. తర్వాత నాయకత్వ బాధ్యతలో ఉండి కూడా ఒకవైపు వృత్తిరీత్యా ఉద్యోగాలు నిర్వహించారు. ఈ అన్నిటి రీత్యా మీకు ఎట్లా అనిపిస్తుంది ఈ జిల్లాలో? అసలు చాలా హ్యాపీ. ఎందుకంటే నేను హాస్టల్ వెల్ఫేర్ వార్డెన్గా అపాయింట్ అయ్యి జిల్లా అధికారిగా, డిప్యూటీ డైరెక్టర్గా స్టేట్ క్యాడర్ దాకా పోస్టుకు రావడం అనేది నా అదృష్టం. భగవంతుడు నాకు ఇచ్చిన అవకాశం మా పేరెంట్ చేసింది, ఉన్నతాధికారుల సహకారం. విద్యానిధి అనేది గొప్ప స్కీమ్. 20 లక్షల రూపాయలు ఆ భోజనానికి ఇక్కడ లేని వాళ్ళు. ఇప్పుడు దానవాయిగూడెంలో శేఖర్ అని ఒక అతను ఉన్నాడు, వాళ్ళ పిల్లలు నేను ఇంటర్మీడియట్ 8th క్లాస్ దగ్గర నుంచి ఇంజనీరింగ్ వరకు చదివించాను. నేనే ఫీజులు కట్టా, నేనే డబ్బులు ఇచ్చి. అతనే ఓపెన్గా చెప్పుకుంటాడు. అదృష్టం ఏంది, ఇది అమ్మాయికి మంచి కాలేజీలో సీట్ వచ్చింది, ఇప్పుడు సాఫ్ట్వేర్ ఇంజనీర్ చేస్తుంది. ఆ అమ్మాయికి 6 లక్షల ప్యాకేజీ. అబ్బాయికి అంబేద్కర్ ఓవర్సీస్ విద్యానిధిలో సెలెక్ట్ అయిండు, అమెరికాలో ఉన్నాడు ఇప్పుడు. అంటే అట్లాంటి గుర్తొచ్చినప్పుడు మాత్రం చాలా హ్యాపీ అనిపిస్తుంది. మా పిల్లలు కూడా మంచిగా సెటిల్ అయ్యారు, ఎక్సలెంట్గా సెటిల్ అయ్యారు. అంటే మనం ఎప్పుడైతే మంచి పనులు చేస్తామో మనకి మంచి జరుగుతుంది అనేది. సమస్యలు చాలా వస్తుంటాయి, మనం ఒకసారి చేయని తప్పును కూడా చేసినవి అంటారు.
కానీ దాన్ని నేను ఎందుకు నా మీద ఇట్లా చేసినావు, కొన్ని ఒకసారి పత్రికల్లో కూడా వచ్చేది ఈ తప్పు చేసినావు అని, నాకు సంబంధం లేని విషయం. అప్పుడు కూడా నేనేం వాళ్ళ మీద 50 గంటకి పోయేటోని కాదు, వాళ్ళని పిలిచి లేదా వాళ్ళ దగ్గరికి నేను పోయి ఇది నాది కాదు కదా, నా పీరియడే కాదు, నాకు సంబంధం లేదు, అయినా నా మీద ఎందుకు ఇట్లా ఇన్వాల్వ్ చేస్తున్నారు మీరు అని చెప్పి నేను వాళ్ళతో వివరణ ఇచ్చేటోని తప్ప ఎందుకు రాశారు ఏంటి అనేది ఆ స్థాయికి పోవాల్సిన పరిస్థితి ఎప్పుడు రాలేదు నాకు. అందులో నాకు మెయిన్ పత్రికలు మీడియా అంటే నా గౌరవం ఏంటంటే నా మైండ్లో ఉన్న స్కీమ్స్ అన్నీ గవర్నమెంట్ ఏదైతే ఇచ్చిందో స్కీమ్ అన్ని స్కీములని ఇవాళ నాకు తెలిసి అయితే ప్రతి విలేజ్లో కూడా సోషల్ వెల్ఫేర్లో ఈ స్కీమ్ ఉంది అనేది చాలామందికి 80% పబ్లిక్ అయితే అవేర్ చేయగలిగినాం. అట్లే కలెక్టర్ గారు 58, 59 జీవో కావచ్చు, షీప్ ప్రొక్యూప్మెంట్ కావచ్చు, తర్వాత అదర్ ఎంక్వైరీస్ ఏది చెప్పినా జిల్లా కలెక్టర్ గారు ఏదైనా పని చెప్తే నాకు అది కష్టం అనిపించేది కాదు. ఓహో నేను పని చేస్తున్నానని నమ్మకంతో సార్ నాకు అప్పచెప్పారనే ఉద్దేశంతో ముందుకెళ్ళేవాడిని. మొన్న మేడం శ్రీజా మేడం కూడా యాన్యువల్ ప్రొక్యూప్మెంట్కి వెళ్ళాలన్నారు. రిటైర్మెంట్ దగ్గరే ఉంది రేపు 10 రోజుల్లో, అయినా నేను నో చెప్పలే. ఎందుకంటే ఒక అధికారి మన మీద బిలీవబుల్గా ఉన్నప్పుడు మనం ఆ అధికారికి సహకరించాలి, మనం పనిచేయాలనే ఉద్దేశంతో ఉండేది. అది నాకు చాలా హ్యాపీ. ఎందుకంటే సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో నేను పనిచేసి 34 సంవత్సరాలలో నా ఎస్ఆర్లో సర్వీస్ బుక్లో ఎలాంటి చిన్న మెమో కూడా తీసుకోలేదు నేను ఎక్కడ. ఒక హాస్టల్లో రైడ్ అయినప్పుడు అదేదో ఏసీబీ ఇష్యూ అయింది, అప్పుడు నాకు ఛార్జెస్ ఫ్రేమ్ చేశారు. అయితే నేను దాన్ని కూడా నేనేం ఫీల్ కాలేదు. నా కింద స్థాయిలో చేసే తప్పు ఉంటే నా మీద పనిష్మెంట్ ఉంటుంది. అక్కడ కూడా హెచ్డబ్ల్యూకి కానీ నాకు కానీ ఎలాంటి ఇబ్బంది లేకుండా వాళ్ళకి ప్రమోషన్ వచ్చింది, నాకు ప్రమోషన్ వచ్చింది. కాకపోతే కొన్ని టైంల్లో కొన్ని సందర్భాలను బట్టి అధికారులు వాళ్ళ పని వాళ్ళు చేస్తారు, మనకి వివరణ ఇచ్చుకుంటాం మనం. దాన్ని నా ఎస్ఆర్లో చిన్న పెన్ను పెట్టి మేము ఎక్కడ పడలేదు. నా దగ్గర పనిచేసే స్టాఫ్ కూడా 1వ తారీఖే మనం పని ఎంత సెంటిమెంట్గా చెప్పి చేపిస్తామో, నేను హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్గా ఉన్నప్పుడు కానీ ఏఎస్డబ్ల్యూగా ఉన్నప్పుడు కానీ డీడీగా ఉన్నప్పుడు కానీ 1వ తారీఖు జీతం పడేలాగా మాత్రం ఖచ్చితంగా చేశాను నేను. ఈవెన్ దో మార్చిలో ఏముంటాయి ఇవి ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఉంటాయి. ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ కూడా మేమే వాళ్ళని పిలిపించి చేయించుకొని మార్చి నెలలో కూడా 1వ తారీఖు జీతం ఇవ్వగలిగిన నాకు హ్యాపీ. ఏంటంటే వాళ్ళ ఇంక్రిమెంట్ కానీ వాళ్ళ 6 years కానీ 8 ఏ స్కేల్స్ ఉన్నా ఎంప్లాయీకి ఉన్న బెనిఫిట్ కూడా ఏది వాళ్ళని అడగాల్సిన అవసరం లేకుండా పని ఎంత గట్టిగా చేయించామో ఇది కూడా అంతే చేయించను. ఈ హాస్టల్స్ విషయంలో కానీ మెడికల్ డిపార్ట్మెంట్ కూడా మాకు పూర్తిగా సహకరించేది. మా పిల్లలు తీసుకెళ్ళిన మెడికల్ క్యాంప్స్కి వచ్చిన ఇట్లా పేరెంట్స్ కమిటీ మీటింగ్, పేరెంట్స్, స్కూల్ హెడ్ మాస్టర్స్, స్కూల్ టీచర్స్, ఇంతమంది సహకారమే నా సక్సెస్. వీళ్ళందరూ సహకరించకపోతే సక్సెస్ ఉండేది కాదు. కాకపోతే నాకు ఇంతమంది సహకరించారు. జనరల్గా మరి మన్ని బ్యాడ్గా మాట్లాడుకోవటం అనేది అయితే నాకు నా దృష్టికి రాలేదు. ఒకళ్ళిద్దరుంటే కూడా మాట్లాడి ఉండొచ్చు. మ్యాక్సిమం అలాంటి అవకాశం ఎవరికి ఇవ్వలేదు. నా పని నేను చేసుకుంటూ చేతనైతే సాయం చేయటం, లేకపోతే సైలెంట్గా కూర్చోవడం తప్ప ఎవరితోటి మనం కాంట్రవర్సీకి వెళ్ళలేదు. ఉద్యోగరీత్యా కానీ, పర్సనల్ విషయాల్లో కానీ, ప్రమోషన్స్ విషయాల్లో కానీ, సంఘపరంగా కానీ. ఇప్పుడు సంఘం 2 వర్గాలుగా ఉన్నప్పుడు కూడా నేను ఒకే స్థితిగా ఉన్నా. ఏ ఒక్కరోజు కూడా నేను 95లో ఏలూరు శ్రీనివాసరావు గారు పిలిచి ఈసీ మెంబర్గా చేయమన్నారు. 95 నుంచి 2025 వరకు కూడా నేను ఏదో ఒక పదవిలో టీఎన్జీఓలో ఉన్నా, టీజీఓలో ఉన్నా, పదవిలోనే ఉన్న తప్ప పదవి లేకుండా ఎప్పుడూ లేను నేను. ఆ 7 నెలలు వరంగల్ జిల్లా పోయిన 7 నెలలు తప్ప 7 months 2006 డిసెంబర్ నుంచి 2007 జూలై వరకు మరిపేళ్ళ చేశా. ఆ పీరియడే నాకు పదవి లేదు. అక్కడ కూడా ఇచ్చారు, అక్కడ కూడా నాకు నోడల్ ఆఫీసర్ పెట్టారు అక్కడ కలెక్టర్ గారు. కాబట్టి నేను హ్యాపీ. నా జర్నీ మొత్తం కూడా చాలా నేను బాధపడాల్సినంత బాధపడే విధంగా ఎప్పుడు జరగలేదు. అయితే ఒక్క విషయం నేను మర్చిపోలేనిది, బాధపడేది అంటే కరెంటు షార్ట్ సర్క్యూట్ అయ్యి ఒక అమ్మాయి ఫైర్ అయింది. అదొక్కటి నాకు లైఫ్లో ఎప్పుడు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా నాకు అది రిమైండ్ అయితేనే ఉంటుంది. నా ఫెయిల్యూర్ ఉందా దాంట్లో, ఇది ఎలక్ట్రిసిటీది ఉందా, ఎవరిది ఉంది, అది ఎందుకంటే అది మర్చిపోలేని సంఘటన. అదొక్కటే నా లైఫ్ మొత్తం మీద నేను బాధపడుతూ ఉన్నా అంటే ఆ ఒక్క సంఘటనే. మిగతా చిన్న ప్రాబ్లమ్స్ అంటే ఆటోమేటిక్గా క్లియర్ అయిపోయాయి. కొంతమంది హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ మీద టఫ్ డెసిషన్స్ తీసుకునే పరిస్థితి వచ్చినప్పుడు గట్టిగా తీసుకుంటే వాళ్ళు కొంచెం నాకు ఎగనెస్ట్గా ఉండొచ్చు. ఉన్నా కానీ వాళ్ళు నా ఎదురుకు వచ్చి వాళ్ళు తప్పే కాబట్టి నన్ను ఏం క్వశ్చన్ చేసే పరిస్థితి ఎప్పుడు రాలే. వాళ్ళు అందరూ హ్యాపీగానే ఉన్నారు. ఇప్పుడైతే
నేను అట్లే ట్రైబల్ వెల్ఫేరు మైనార్టీ వెల్ఫేరు ఇన్ఛార్జ్ చేశా, ఈడిఎస్సి కార్పొరేషన్ చేశా, డీడీ సోషల్ వెల్ఫేర్ చేశా, డిజేబుల్డ్ వెల్ఫేర్ హ్యాండిక్యాప్ డిపార్ట్మెంట్లో పనిచేసా, డిఫరెంట్ డిపార్ట్మెంట్లో కూడా పనిచేసా. ఏ డిపార్ట్మెంట్లో పనిచేసిన ఎంప్లాయీ కూడా నాకు సహకరించుకున్న ఎంప్లాయీ లేరు. నేను 2017 నుంచి దాదాపు 3.5 సంవత్సరాలు ఈడిఎస్సి కార్పొరేషన్ చేశాను. అప్పుడే దళిత బంధు గౌతమ్ సారు రాత్రి 1 గంట 2 వరకు కూడా నాతో పాటు మా స్టాఫ్ ఉండేటోళ్ళు. అప్పుడు స్కీమ్స్ అన్నీ ఉంటాం. దాదాపు 2 కూడా అయ్యేది ఒక్కొక్క రోజు. నైట్ 2 గంటల వరకు నాతో పాటు వాళ్ళు కూడా ఉండేటోళ్ళు. ఎక్కడ మేము ఎందుకు ఉండాలి, మేము వెళ్ళిపోతాం, మాకు సంబంధం లేదని ఎక్కడ ఎవరు అట్లా ప్రవర్తించలేదు. అంటే నా ప్రతి సక్సెస్ జిల్లాధికారి నన్ను అభినందించారు, అవార్డు ఇచ్చారంటే దాని వెనుక మొత్తం మా స్టాఫ్కి వచ్చినట్టు అవార్డు మా స్టాఫ్ కష్టమే, నా ఒక్కడిదైతే కాదు. ఇది పరిస్థితి. ఏదేమైనా మొత్తానికి డిప్యూటీ డైరెక్టర్ ఎస్సీ దీనికి సంబంధించి తన ఉద్యోగ ప్రస్థానంలో మొత్తం కూడా అనేక ఒడిదుడుకులు వచ్చినప్పటికి కూడా తన శేష జీవితంలో ఇది మలుపురాని రాయిగా తనకు గుర్తుండిపోతుందని చెప్పి, అదేవిధంగా తన కుటుంబ నేపథ్యం కూడా మరి ఒక సేవా దృక్పథం కలిగి దాదాపుగా మరి ఇతరుల మాటలతోనే ఆకర్షితులై వారికి మరి ఇతరులకు సాయం చేయాలనే ఒక దృక్పథంతోనే తను ఈ ఉద్యోగంలో చేరిన తర్వాత మరి మొదట ఒక ఏజెన్సీ ప్రాంతం ఏదైతుందో ఆ ప్రాంతంలో ఉద్యోగరీత్యా చేరినప్పటికీ అక్కడ ఒక భయంకరమైన పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా ఉద్యోగరీత్యా ఉద్యోగాన్ని మరి అక్కడ మరి తన ఉద్యోగ విధులు నిర్వర్తించిన తర్వాత తిరిగి మైదాన ప్రాంతానికి వచ్చిన తర్వాత కూడా అంచెలంచెలుగా ఎదిగి మరి ఇప్పటికి దాదాపుగా 37 సంవత్సరాల పాటు ఈ ఉద్యోగంలో మరి తన ప్రత్యేక స్థానానికి సంపాదించుకొని ఒకవైపున జిల్లా స్థాయి అధికారులు కావచ్చు, లేదా జిల్లా కలెక్టర్లు, తర్వాత జిల్లా స్థాయిలో ఉన్నటువంటి ఉన్నత స్థాయి అధికారులు మొత్తం కూడా డీడీ గారికి ఒక ప్రత్యేక స్థానం ఉంది అనేటువంటిది వారి మాటల్లో కూడా దాదాపుగా చర్చించుకునే పరిస్థితి కనపడతా ఉంది. అదే నేపథ్యంలో దాదాపుగా ఇప్పటికి 23 సార్లు ఈ జిల్లా ఉన్నత అధికారుల నుంచి లేదా మంత్రుల నుంచి కూడా ఉత్తమ అధికారిగా మరి ఒక పురస్కార అవార్డులను కూడా అందుకున్నటువంటి పరిస్థితి కనపడతా ఉంది. ఏదేమైనా మొత్తానికి ఈ జిల్లాలో మరి డీడీ గారు అంటేనే, కస్తాల సత్యనారాయణ గారు అంటేనే దాదాపుగా హాస్టల్స్లో ఉన్నటువంటి విద్యార్థుల తల్లిదండ్రుల నోట కూడా మరి వారి పేరు పలుకుతుందంటే వారి సేవలు ఏ విధంగా మరి అందినాయి అనేటువంటిది మనం అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి కనబడతా ఉంది. ఏదేమైనా రానున్న రోజుల్లో కూడా తన ఉద్యోగరీత్యా తన విధులు నిర్వహించినప్పుడు ఉద్యోగం అయిపోయిన తర్వాత రిటైర్మెంట్ అయిన తర్వాత కూడా విద్యార్థుల బాగోగుల కోసం తన శక్తి వంచన లేకుండా తన శ్రమను ఉపయోగిస్తానని చెప్పి వారికి ఎక్కడ ఎటువంటి సహకారం కావాలన్నా తను అందించడానికి సిద్ధంగా ఉందని చెప్పి కస్తాల సత్యనారాయణ గారు చెప్తా ఉన్నారు. కెమెరా పర్సన్ హరితో వెంకటేశ్వర్లు, 1 టీవీ న్యూస్, ఖమ్మం నుంచి.